ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హరిత హోటల్స్ నిర్వహణపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనంతో అధికారుల్లో కదలికొచ్చింది. హరిత కాకతీయ హోటల్స్ లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఎండీ రమేష్ నాయుడు విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా జనరల్ మేనేజర్ నాథ్ ను నియమించినట్లు ఎండీ రమేష్ నాయుడు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హరిత హోటల్స్ లో జరుగుతున్న అక్రమాలపై నాథన్ విచారణ ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హరిత హోటల్స్ లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు అక్రమాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రసారం చేసింది. నిర్వహణ లోపాలపై కథనాలు వేసింది. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. అసలు హరిత హోటల్స్ లో జరుగుతున్న అక్రమాలపై నిగ్గుదేల్చేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హరిత హోటల్స్ నిర్వహణపై జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకి సంబంధించిన కథనాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు వేసింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, విజయచంద్రిక, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి హరిత హోటల్స్ అన్ని కూడా నిర్వహణ లోపభూయిష్టంగా తయారైంది. అందులో అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారాయి కొన్ని హరిత హోటల్స్. మరికొన్ని హరిత హోటల్స్ లో ఇష్టారీతిన అధికారులు వ్యవహరించడంతో ప్రజా ఆదాయానికి గండి పడుతోంది తీవ్రంగానే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో 2 రోజులుగా వరుస కథనాలు ప్రసారం చేశాము. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రామప్ప, లక్నవరం, అటు పాకాల, కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి హరిత హోటల్స్ అయితే హన్మకొండ కేంద్రంగా ఉన్నటువంటి హరిత కాకతీయ హోటల్స్ లో అన్నిట్లో కూడా నిర్వహణ లోపభూయిష్టంగా తయారైంది. కొన్ని అటు పాకాల, లక్నవరం సంబంధించినటువంటి హరిత హోటల్స్ లోనైతే ఏకంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ అప్పటికప్పుడు ఈ ప్రేమ జడ్డలను అందులోకి అనుమతిస్తున్నారు. ఇష్టారీతిన అక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా దీని మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వరుసగా కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు టూరిజం శాఖకు సంబంధించి ఉన్నతాధికారులు స్పందించారు. ఎండీ రమేష్ నాయుడు స్పందించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలకు స్పందిస్తూ వెంటనే జనరల్ మేనేజర్ నాథన్ విచారణ అధికారిగా నియమించారు. ఆయన విచారణ కూడా ప్రారంభించారు. హరిత హోటల్స్ లో ఏం జరుగుతోంది, ఏబిఎన్ లో వచ్చినటువంటి కథనాలను బేరీజ్ వేసుకుంటూ మొత్తం కూడా విచారణ పూర్తి స్థాయిలో చేసిన తర్వాత రిపోర్ట్ అయితే ఆయనకు ఇవ్వనున్నారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి బాధ్యులపైన చర్యలు తీసుకునేటువంటి విధంగా అధికారులు అయితే సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.